హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. జనసేన పార్టీ జయకేతనం సభ. ఆ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు తెలుగుదేశం పార్టీ క్యాడర్కి తీవ్రమైనటువంటి మనోవేదనకు గురి చేయటమే కాదు, తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలని తెలుగుదేశం పార్టీ క్యాడరు వ్యక్తం చేస్తుంది. ఇది ఒక రకంగా కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి రెండు ప్రధానమైనటువంటి పార్టీల మధ్య అగ్గిరాజేసినట్టయింది, అటు తెలుగుదేశం ఇటు జనసేన మధ్య. అయితే ఈ మాటలే కూటమి విచ్ఛిన్నానికి దారితీస్తాయి అనేటువంటి ఇలాంటి అపోహలకేం పోనక్కర్లేదు. ఎందుకు అని అంటే కూటమిలో ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి. ఆ మూడు పార్టీలు ఏ పార్టీ విధానాలు ఆ పార్టీని వాడు మాట్లాడుకుంటారు, ఆ నాయకులు. అయితే ఆ నాయకుల మధ్య సఖ్యత ఉన్నంతకాలం కూటమికి ఏమీ ఇబ్బంది ఉండకపోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు తెలుగుదేశం క్యాడర్ని హట్ చేశాయి, తెలుగుదేశం లీడర్లను కూడా హట్ చేసి ఉండొచ్చు. కానీ తెలుగుదేశం లీడర్లు ఎవరు కూడా బహుశా పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకపోవచ్చు. చేస్తారా లేదనేది చూడాలి. కానీ క్యాడర్ మాత్రము పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్కి కౌంటర్స్ స్టార్ట్ చేశాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ల సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ నేల విడిచి సాము చేస్తున్నాడు, ఇష్టారీతిన మాట్లాడుతున్నాడు అని కొన్ని కామెంట్స్ ఇవన్నీ కూడా. బండి కింద నడుస్తున్నటువంటి కుక్క బండినే నడుపుతున్నామని కొన్ని అపోహలు పడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విధంగా కొన్ని సామెతలను కూడా వాళ్ళు ఆ విధంగా మాట్లాడిన, అంటే అంత కోపంని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చాలా కామెంట్స్ కూడా పవన్ కళ్యాణ్ మీద చేశారు. అయితే అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గమనిస్తే, పవన్ కళ్యాణ్ నిన్న సభలో చెప్పినటువంటి అంశం ఏంటంటే, మేము అసెంబ్లీకి అడుగు పెట్టలేము, అసెంబ్లీ గేటులు తాకలేము అని చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు, తొడలు కొట్టారు. అలాంటి వాళ్ళ తొడలను బద్దలు కొట్టి మేము అసెంబ్లీలోకి అడుగు పెట్టాం, అదేవిధంగా పార్లమెంట్లోకి కూడా అడుగు పెట్టామనేటువంటి విషయాన్ని చెప్పారు. అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. మేము నిలబడ్డాము, జనసేన పార్టీ కూడా నిలబడింది, 100% స్ట్రైకింగ్ రేటు సాధించింది అని చెప్పుకున్నారు. దానికి కూడా ఎవరికి అభ్యంతరం లేదు. అది జయకేతనం సభ. ఆల్రెడీ గెలిచారు, కూటమిని గెలిపించారు. 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో 100% స్ట్రైకింగ్ రేట్. ఎన్నిట్లో పోటీ చేశారో అన్నిట్లో గెలిచారు. ఈ స్ట్రైకింగ్ రేట్ అనేటువంటిది పొలిటిక్స్లో అంత ఈజీ అయినటువంటి వ్యవహారం కూడా కాదు, దాన్ని అంగీకరించేటువంటి అంశం. ఇంతటితో ఆగలేదు పవన్ కళ్యాణ్. మేము నిలబడ్డాము, నిలిచాము, గెలిచాము, 4 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టాం అని మాట్లాడారు. అంటే తెలుగుదేశం పార్టీని మొన్న ఎన్నికల్లో ఈ స్థాయిలో గెలవటానికి, తెలుగుదేశం పార్టీ నిలబడటానికి, ఆ స్థాయిలో తిరిగి పడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ నిలబడటానికి మేమే కారణం, జనసేన పార్టీయే కారణం అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 4 దశాబ్దాల చరిత్ర. 1982లో తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన తర్వాత గెలుపోటములు అనేది ఏ పార్టీకైనా ఉంటాయి, సహజమైనటువంటి అంశమే. 1983లో ఎన్నికల్లో గెలిచారు, 85 ఎన్నికల్లో గెలిచారు, 89లో ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ 94లో అనూహ్యమైనటువంటి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆ తర్వాత 99 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గెలిచినటువంటి పరిస్థితి. కానీ 2004 వచ్చేసరికి మళ్ళీ ఓడిపోయింది, 2009లో కూడా ఓడిపోయింది. మళ్ళీ 2014 వచ్చేసరికి రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు బీజేపీ సహకారంతో ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి కూడా. 2019 వచ్చేసరికల్లా మళ్ళీ ఘోరమైనటువంటి ఓటమి, 23 సీట్లకి పరిమితమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 24లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలవటము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 నుంచి 11 పడిపోవటం, ఇవన్నీ కూడా తెలిసినటువంటి విషయాలు. అయితే ఈ కూటమి కలవటం వెనక, కూటమిని కూర్పు చేయటం వెనక పవన్ కళ్యాణ్ పాత్ర ఉన్నటువంటి మాట వాస్తవం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ తెలుగుదేశం పార్టీ కూడా అంగీకరిస్తుంది. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా చెప్పున్నారు. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరమైన ఓటమి, 23 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. మరి అలాగని జనసేన ఏమన్నా అనూహ్యమైనటువంటి విజయాలు సాధించిందా ఎన్నికల్లో? లేదు.
ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకున్నది పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. ఒంటరిగా పోటీ చేశారు. ఒంటరిగా మీన్స్ అంటే బీఎస్పీ, సిపిఎం, సిపిఐ వీళ్ళతో కలిసి. మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఘోరమైనటువంటి ఓటమిని చవి చూశాడు. మరి 2024 వచ్చేసరికల్లా ఆయనకు 100% స్ట్రైక్ రేట్ అనేటువంటిది ఎలా వచ్చింది అని ఈ రోజున తెలుగుదేశం సంబంధించినటువంటి క్యాడర్ ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో కలవటం వల్లే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ 2019లో 24 వచ్చేసరికల్లా ఆయన గెలవడంతో పాటుగా ఇంకొక 20 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకొని 2 ఎంపీలు గెలిపించుకుని అంటే తెలుగుదేశం పార్టీ సహకారం లేదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పరస్పర సహకారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మా వల్లే తెలుగుదేశం పార్టీ గెలిచింది, మా వల్లే తెలుగుదేశం పార్టీ నిలబడింది అనేటువంటి విధంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మాట్లాడటం అనేటువంటిది అతనికి సరైన రీతిలో మాట్లాడినటువంటిది కాదు, ఇది హేతుబద్ధం కాదు అనేటువంటి విధంగా ఈ రోజున తెలుగుదేశం క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ ఆవిర్భావ సభకే ముందే కొద్దిగా కాకినాడలో జరిగినటువంటి 2-3 రోజుల ముందు జరిగినటువంటి ఒక కాకినాడ సభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి పవన్ కళ్యాణే కారణం, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూటమి తరపున అధికారంలోకి రావడానికి జనసేన కారణం అనేటువంటి విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. అప్పుడే ఎంతో కొంత ఆగ్రహం వ్యక్తమైంది కేడర్ నుంచి. కానీ ఎక్కడా కూడా లీడర్లో, తెలుగుదేశం పార్టీ లీడర్లో ఈ అంశం మీద మీరు మాట్లాడొద్దు అనేటువంటి విషయాన్ని, ఇది ఎందుకంటే కూటమి మధ్య విభేదాలు సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద మాట్లాడొద్దు అని వాళ్ళు సంకేతం ఇచ్చారు. దాంతో ఎవరు మాట్లాడారు. కానీ నాదెండ్ల మనోహర్ మాట్లాడిన దాన్ని సపోర్ట్ చేసేటువంటి విధంగా మరింత కాంక్రీట్గా చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే నేను వెళ్ళి పరామర్శించాను, నేను తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాను, ఆ రోజున ప్రశ్నించాను, తెలుగుదేశం పార్టీ ఈ రోజున కూటమి అధికారంలోకి రావటం, తెలుగుదేశం పార్టీ నిలబెట్టే దాంట్లో జనసేన పార్టీ ఉంది అని పవన్ కళ్యాణే ఏకంగా మాట్లాడటం అనేటువంటిది నాదెండ్ల మనోహర్ మాట్లాడిన దానికి పూర్తిగా సపోర్ట్ చేసినట్టుగా ఉంది. ఇది అగ్గి మీద పెట్రోల్ పోసినట్టుగా మరింత ఈ మంటను రేపినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపున ఇదే సభలో ఇప్పుడు నాగేంద్ర బాబు వర్మను ఉద్దేశించి, వర్మ పేరెత్తకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గెలిపించడంలో పిఠాపురంలో ఎవరో పనిచేసామనుకున్నా అది వాళ్ళ కర్మ అని మాట్లాడాడు. ఇప్పుడు వర్మకి ఎలాగూ ఎమ్మెల్సీ సీట్ రాలేదు, చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు, ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. దీంతో తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా వర్మకి ఎందుకు ఇవ్వటం లేదు, మీరు హామీ ఇచ్చారు కదా, మీ జనసేన ఒత్తిడికి తలొగ్గే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వర్మకు అన్యాయం చేస్తున్నారని క్యాడర్ అంతా కూడా వర్మకు సపోర్ట్ చేస్తూ తెలుగుదేశము లీడర్లు అది చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్కి వ్యతిరేకంగా ఈ రోజున మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. దానికి అగ్గిమైన ఆజ్యం పోసినట్టుగా ఇప్పుడు నాగేంద్రబాబు మళ్ళీ వర్మను రెచ్చగొట్టేటువంటి విధంగా, దీంతో తెలుగుదేశం క్యాడర్ కూడా రెచ్చిపోయేటువంటి పరిస్థితి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల మీద బహుశా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, లేకపోతే మంత్రివర్గంలో ఉండేవాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అచ్చెన్నాయుడు లేకపోతే పల్లా శ్రీనివాసు ఇలాంటి వాళ్ళు ఏమీ కౌంటర్లు ఇస్తారని అనుకోను. కానీ ఇది నెగ్గిన కౌంటర్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ మనోభావాలు దెబ్బతినేదానికి కూడా అవకాశం ఉండొచ్చు అనేటువంటి ఒక ఆందోళన కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉంది. అందుకని ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా కొంతమందితో దీని మీద ఒక కౌంటర్ ఖచ్చితంగా ఇప్పించేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఇదంతా కూడా మాటలకు సంబంధించి మాటలకే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తప్ప దీనివల్ల ఏదో వీళ్ళిద్దరు మాటల పెరిగేదో కూటమి నుంచి 2 పార్టీలు చీలిపోతాయి ఇలాంటివి అయితే మాత్రం, అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆశపడితే పడవచ్చామని కూటమిలో చీలికైతే అంత త్వరగా వచ్చేదానికి అవకాశం ఉండదు. ఇలాంటి చిన్న చిన్న అంశాలు కూడా ఉండకపోవచ్చు.